ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ రాయండి ఎలా ఉందో. హలో అండి, నమస్తే అందరికీ. ఇది చూడండి, ఆకు మునగాకండి. నాకు మొన్న కారం కొట్టుకుందామని చెప్పి 2 కొమ్మలు తీసుకుంటే కుదరలా కారం కొట్టడానికి. ఇంక అట్టాగే ఎండిపోయింది, కొమ్మది అట్నే ఎండిపోయింది. అయితే ఇప్పుడు నేనేం చేశానంటే, ఇది మన మొక్కలకి చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఇది ఒక లిక్విడ్ తయారు చేసుకుందాం ఇప్పుడు. అయితే నేనేం చేశానంటే, ఒక 1/2 లీటర్ నీళ్లు పోసాను ముందు, తర్వాత బియ్యం కడిగానండి. ఇప్పుడు బియ్యం కడుక్కుంటా నీళ్లు ఇందులో పోసానండి. అసలు అప్పుడే కలర్ చూసారా ఎట్లా మారిపోయిందో. ఇంకా పచ్చాకైతే ఇంకా బాగుంటుంది. నేను అంతకుముందు పచ్చాకుతో కూడా ఒక లిక్విడ్ తయారు చేసి చూపించానండి అంతకుముందు పాత వీడియోలలో. అయితే ఇప్పుడు దీనికి నేనేం చేస్తున్నానంటే, కొంచెం బెల్లము, ఇదండి కొంచెం పుల్లటి మజ్జిగ అండి. 3 రోజుల నుంచి పక్కన పెట్టా. పెరుగు ప్యాకెట్ ఒకటి తీసుకున్నాను. ఇది మజ్జిగ ఉంటే మజ్జిగే వేసేయండి, లేకపోతే పెరుగు ప్యాకెట్ అయినా తీసుకొచ్చుకోండి. ఇది బాగా నానబెట్టాలి. ఒక 2 రోజులు 3 రోజులు మంచిగా ఫర్మెంటెడ్ చేసుకుంటే మన మొక్కలకి మంచి లిక్విడ్ అండి. ఇది మంచి పోషకాలు ఉన్న ఫెర్టిలైజర్ అని చెప్పచ్చు. చూసారా ఆకు, ఇంకా మనకి పచ్చాకు ఇంకా బాగుంటుంది. ఈ చెట్లు ఉంటే కనుక 2 కొమ్మలు తీసుకుంటే చాలు, మనకు ఒక లిక్విడ్ తయారవుతుంది మన మొక్కలకి. ఇప్పుడు పుల్ల మజ్జిగ వేసాము, బెల్లం వేసాము, మంచిగా ఫర్మెంటెడ్ చేసుకుంటే ఈ రసం అంతా ఇందులోకి దిగుద్ది. మనకి ఇప్పుడు పూత రావట్లేదు అన్న మొక్కలకి బాగా ఉపయోగపడిద్దండి పుల్ల మజ్జిగ. ఇప్పుడు మిరప మొక్కలకి కానీ, వంగ మొక్కలకి కానీ, టమాటా మొక్కలు అంటే ఇప్పుడు దాదాపుగా ఎవరి దగ్గర లేవులేండి, ఎండలకి పాడైపోయి ఉంటాయి. అట్లా పూతలు రావాలనుకున్న ఇప్పుడు బెండ మొక్కలు వేసుకొని ఉంటారు కొంతమంది. ఇట్లాంటి బీర కానీ ఏదైనా ఇంకా పూతలు రావడానికి ఈ ఆకు మనకి మంచిగా పనిచేస్తుందండి. ఏదైనా ఇంకా జామ మొక్కలు కానీ, సీతాఫలాలు కానీ మనకి లిక్విడ్ మరింత కనుక ఉంటే అన్నిటికీ ఇచ్చుకోవచ్చండి. ఇది పెరుగు కట్ చేసి వేసి చూపిస్తా. ఇదిగండి, ఈ పెరుగు కూడా వేసేస్తున్నాను. ఇది మంచిగా మనము పూట ఒక 3-4 పూటలు కనుక కలబెడతా ఉంటే మంచి ఒక లిక్విడ్ ఫెర్టిలైజర్ తయారవుతుంది మన మొక్కలకి. మునగాకు అంటేనే 300 రకాల జబ్బుల్ని నయం చేసిద్ది అంటారు, అన్ని పోషకాలు ఉన్నాయి అంటారు. ముఖ్యంగా దీంట్లో ఐరన్, పొటాషియం పూత రావడానికి ఉపయోగపడుతుంది. పొటాషియం ఉంటుంది, మినరల్స్, విటమిన్స్ ఎన్నో రకాలు ఉంటాయండి దీంట్లో ఉంటాయండి. మరి ఇలాంటి మంచి విలువైన పోషక ద్రావణం అనేది మన మొక్కలకి అందిస్తే ఈ సమ్మర్లో మంచిగా మొక్కలు పచ్చదనంగా ఉంటాయి. మొక్కలు బలంగా పెరిగితే పూత కాత బాగా వస్తుంది. మనం ఇట్లాంటి లిక్విడ్స్ ఏదో ఒకటి తయారు చేసుకొని మన మొక్కలకి ఇవ్వాలండి. ఇస్తుంటేనే అవి కూడా చల్లగా మంచిగా పెరుగుతాయండి. మనం మజ్జిగ తాగితే మనకి మంచిగా సమ్మర్లో కూల్గా ఉంటుంది కదా, మన మొక్కలకు కూడా అంతేనండి. మనం ఏం తింటామో మనుషులవి మొక్కలకు కూడా అవన్నీ ఉపయోగపడతాయండి. ఇప్పుడు మనం కాయలు తీసుకుంటున్నాము, మనం ఇప్పుడు ఫ్రూట్స్ తీసుకుంటుంది ఎందుకు, జ్యూసులు, ఫ్రూట్స్ మంచిగా ఉండటానికి. ఎండ తాపాన్ని తప్పించుకొని కొంచెం నీడపట్టు నుండి మనం ఎంత రెస్ట్ తీసుకుంటున్నాము. ఇప్పుడు మన మొక్కలు మిద్దె మీద ఉంటున్నాయి, మరి వాటికి కొంచెం మనం మంచిగా ఇలాంటి లిక్విడ్స్, జ్యూసులు లాంటివి పోస్తూ ఉంటే ఆ మొక్కలు కూడా హ్యాపీగా ఉంటాయండి. చూడండి, ఇది ఇంకా మంచిగా నేనైతే సాయంత్రం ఇప్పుడు మధ్యాహ్నంటప్పుడు చేస్తున్నా వంట చేసుకుంటూ. ఇది మళ్ళీ సాయంత్రం ఒకసారి ఇట్లాగే చేయి పెట్టి కలిపేసేస్తానండి. ఏం కాదు, మనకు మునగాకే కాబట్టి. బెల్లము, మజ్జిగ, పెరుగు వేసా. మీ దగ్గర ఓన్లీ పెరుగున్నా వేసుకోండి, ఓన్లీ మజ్జిగున్నా వేసుకోండి. నాకు మజ్జిగ అయితే 3 రోజుల నుంచి ఏమో పులుస్తూ ఉన్నాయండి ఇంట్లో. ఎండలకు ఇంకా బాగానే పులుస్తాయి కదా. ఈ పుల్లటి మజ్జిగ మనం ఇదే లిక్విడ్ ద్రావణాన్ని వడకట్టుకొని కొంచెం వాటర్ కలుపుకొని మొక్కల మీద, మిరప మొక్కలకి
ముఖ్యంగా మిరప మొక్కలకి బాగా పనిచేస్తుందండి. ఎందుకంటే మిరప మొక్కలు ఎక్కువ పూత రాలిపోతుంటుంది అంటారు కదా, అలాంటి వాటికి టమాటా మొక్కలకు కానీ మిరప మొక్కలకి వంగ మొక్కలకు కానీ మంచిగా పూత రాలకుండా ఉండి కాయగా మారటానికి ఈ పుల్లటి మజ్జిగ బాగా పనిచేస్తాయి. స్వీట్ కోసం మనం ఈ బెల్లం వేసాం కదా, ఆ స్వీట్నెస్కి ఏంటంటే ఏదైనా పాలినేషన్ జరిగే తుమ్మెదలు తేనెటీగలు ఇలాంటివి వచ్చే అవకాశం బాగా ఉంటుందండి. మనం పైన స్ప్రే చేసుకున్న మొక్క మీద మొదట్లో పోసేటప్పుడు మొక్క మీద కూడా పోసుకోవచ్చు. అది రేపు పోసేటప్పుడు చూపిస్తానండి. ఇది బాగా ఫర్మెంటెడ్ చేసుకుంటే మంచిగా పెరుగు కూడా అదిగండి మజ్జిగలాగా అయిపోతుంది. ఇప్పుడు మనం బియ్యం కడిగిన నీళ్లు, పెరుగు, మజ్జిగ, బెల్లము, మునగాకుతో ఈ లిక్విడ్ అనేది మనం తయారు చేసుకుంటున్నాం. ఇప్పుడు ఇట్లా మీ దగ్గర కనుక చెట్లు ఉంటే కొంచెం ఎక్కడైనా కొంచెం 2 కొమ్మలు తెచ్చుకున్నా చాలండి, మనకు ఒక లిక్విడ్ తయారైపోద్ది. ఒకరోజు మన మొక్కలకి ఇచ్చుకోవచ్చు. చూడండి ఇప్పుడే మనకు మంచిగా తయారవుతున్నట్టే ఉంది. ఇంకా ఇది మళ్ళీ ఒక 2 రోజులు ఫర్మెంటెడ్ చేస్తాను. రేపు సాయంత్రం కానీ ఎల్లుండి కానీ ఇస్తానండి. ఇచ్చేటప్పుడు మళ్ళీ చూపిస్తా. చూసారా మంచిగా ఎంత బాగుందో అసలుకి. ఎందుకండి చూడండి, నేను ఇప్పుడు 4వ రోజు పైకి వచ్చానండి. ఉదయాన్నే వర్షం పడుతుంది. అర్ధరాత్రి అయితే బాగా గాలి కొట్టింది. వర్షం అయితే లేదట్టుంది అప్పుడు. ఇప్పుడు నేను పొద్దున్న లేచిన దగ్గర నుంచి వర్షం పడుతుంది. ఇప్పుడైతే 6:30 అయిందండి టైము. చూడండి పైకి వచ్చా. నిన్న సాయంత్రం మరో వీడియో చేద్దామనంటే పైకి వచ్చి నీళ్ళు ఇచ్చిపోయేసరికి సరిపోయింది టైము. ఇప్పుడు చూడండి మొక్కలకి లేచిన ప్రాణం లేచి వస్తుంది వర్షానికి, చల్లగాలికి. ఎట్లా మాడి మసి అయిపోయినట్టు అయిపోయినాయండి మొక్కలన్నీ అయితే ఎండలకి. అసలు పూలు నేను కొయ్యటం లేదు, దానికి తోడు ఇట్లా అయిపోతున్నాయి చూడండి. అయితే ఇప్పుడు తోట ఎట్లా ఉందో చూడండి. మధ్య మధ్యలో కొన్ని పనులు చేసుకుంటా ఉన్నాను. ఇవ్వండి పూలు, మల్లెపూలు కూడా కొయ్యక ఎండలకి ఎట్లా అయిపోతున్నాయో చూడండి. పూలు అయితే బాగానే పూస్తున్నాయండి. ఎంత బాగా వచ్చిందో చూసారా. మొగ్గలు చూడండి బాగా వచ్చినాయి మొగ్గలు మల్లెపూలు. కాకపోతే ఎండలకి ఇట్లాగ అయిపోయినాయండి ఎరడాలుగా. ఆ పచ్చదనం పోయి పాపం ఎక్కడికక్కడే ఎండిపోయి బలం లేనట్టు ఎండలకి అట్లా అయిపోయినాయి. మీకు ఒకసారి చెట్లు కూడా చూపిద్దామని ఇటు ఆన్ చేసా. మళ్ళీ జల్లు పడతానే ఉందండి. ఇక్కడ చూడండి ఎంత బాగా వస్తున్నాయో మల్లెపూలు అయితే. ఇంకా అటు వెళ్దాము. ఇక్కడ తాళ్ళు పెడితే నిన్న మొత్తం కిందకు పడి డబ్బాలు కొట్టుకొని అటు ఇటు ఎక్కడికక్కడనే. చూడండి ఇక్కడ పందిరి లేకపోతే ఏందోగా ఉంది కదా. తాళ్ళు ఇట్లా కట్టాను కదా, పైన మళ్ళీ ఎలా వస్తుంది. ఎంత ఆహ్లాదంగా ఉందోనండి మిద్దె మీదకి వస్తే. అబ్బా ఎండకి రోజు పైకి రావాలంటేనే బాధగా ఉండేది. కానీ మొక్కల కోసమని ఇక వాటికి నీళ్ళు ఇవ్వాలి, వాటిని కాపాడుకోవాలి అని చెప్పి ఎండలకి రోజు సాయంత్రం ఉదయాన్నే వచ్చి కొంచెం మొక్కలకు నీళ్ళు ఇచ్చిపోతా ఉండేదాన్ని. మొక్కలు కూడా చాలా అన్నీ బాగానే ఉన్నాయి, కానీ 2-3 రకాల మొక్కలు అయితే కొంచెం ఇబ్బంది పడ్డాయండి. చూడండి ఉసిరి మొక్క ఎండిపోయింది ఎండకి. అట్లా మళ్ళీ కొత్త చిగుర్లు వస్తున్నాయిలేండి. ఇదిగండి మనం లిక్విడ్స్ పోస్తున్నాం కదా, కొంచెం బాగానే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇక్కడ కాయ కింద పడింది సీతాఫలం. ఇదిగండి గాలి కొట్టిందండి అర్ధరాత్రి. ఇదిగండి కాయ ఏదో పురుగు పోయింది, మెత్తపడింది కాయ. చూడండి ఎండకి ఎలాగొచ్చిందో. అంత ఎండలు కాసినాయండి. ఇది కూడా పండింది. ఇగండి 2 సీతాఫలాలు కోసుకున్నా. ఈ చెట్లు కూడా కొంచెం ఈ బీర పిందెలు కూడా కొన్ని ఎండిపోతున్నాయండి. నిన్న చూశాను
నీళ్లు పోసేటప్పుడు ఒక కాయ ఇక్కడ చూపించా కదా, ఆ కాయ కోసాను నిన్న సాయంత్రం నీళ్లు పోసేటప్పుడు. పిందెలు అయితే ఇట్లా మాడిపోయాయి చూడండి. ఇంకా వర్షం పడసాగిందంటే ఇంక పడిద్దేమో అనుకుంటున్నా. అట్లా నిన్న కొన్నిటికి మట్టి పోసానండి. ఈ మా మట్టి కోలు అది ఇక్కడ కొంచెమే ఉంది మట్టి ఈ మొక్కలకి. ఇక్కడ గుమ్మడి ఇదిగండి బేరెత్తనం ఎప్పుడో పెట్టాను. ఇదిగండి అల్లుకుంటుంది ఇట్లా పైకి. చూద్దాం. వీటికన్నిటికీ మట్టి పోసి ఇక్కడ ఇది కూడా తవ్వి పెట్టా. కాకర మొక్క ఉన్నది, టమాటా మొక్క పక్క దాంట్లో ఉండి ఇక్కడ నాట బెండెత్తనాలు పెట్టాను. ఇప్పుడు ఇక్కడ ఏదో అల్లం పడినట్టుంది, మొలక వస్తుంది. ఆ మట్టి అప్పుడు పోసాం కదా, వర్షం పెద్దది అవుతుందండి. ఇప్పుడు ఆ లిక్విడ్ పోద్దామని చెప్పి నేను సాయంత్రమే పైకి తీసుకొచ్చా లిక్విడ్. మిరప మొక్కలకి వాటికి వంగ మొక్కలకి ఇస్తానని చెప్పా కదా. ఇదిగండి పూతలు ఉన్నాయి బాగా. కొంచెం పోసేస్తానండి ఇప్పుడు. ఎందుకంటే అది మళ్ళీ ఇప్పుడు 4వ రోజు అయింది. ఉంటుంది బెల్లం వేసాం కాబట్టి ఫర్మెంటెడ్ అవుతూ ఉంటుంది మంచిగా. కాకపోతే కొంచెం ఇద్దామని ఉంది. వంకాయలు కోస్తున్నానండి. ఇదండి వంకాయలు. వర్షం జల్లు పెద్దది అవుతుంది. వీటికి కూడా మట్టి పోసానండి. ఇదిగండి పోసి ఈ మొక్కలకు మట్టి పోసి ఇక్కడ కొంచెం ఆవు పేడ ఉంది. ఆవు పేడ కొంచెమే, ఎండలు కదా మళ్ళీ ఎక్కువ వేస్తే హీట్ వస్తుంది అని చెప్పి కొంచెమే ఇచ్చానండి వీటికి. అట్లా నిన్న సాయంత్రం కొన్ని పనులు చేసుకొని వాటర్ ఇచ్చుకొని వెళ్ళాను. లిక్విడ్ కొద్దిగా పోస్తా. ఇదండి చూపిస్తాను. ఇదండి నిన్న సాయంత్రమే తీసుకొచ్చి పైన బకెట్కి పోసాను. ఇంకా నీళ్ళు ఇవ్వాలని చెప్పి లేట్ అవుతుందిలే అని చెప్పి నేను ఇంకా ఇక్కడ పోసి వెళ్ళిపోయా గిన్నెలో. చూడండి మంచిగా ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ మన మొక్కలకి తయారైంది. ఇప్పుడు వర్షం ఇప్పుడు పడుతుంది కానీ నిన్న సాయంత్రం వరకు కూడా ఎంత ఎండ అండి అసలుకి. ఇప్పుడు మన అంత ఎండలకి మన మొక్కలకి మంచిగా కూల్గా ఉంటుందని కలుపుకున్నాం కదా. ఇప్పుడు ప్రకృతి మాత మన మొక్కలకి ఆ కూలింగ్ అనేది ఇస్తుంది. ఇది ఒక గిన్నెడు అంటే అరబకెడు ఒక 4 లీటర్లు ఉంటుందండి. ఈ మిగతా దానికి నీళ్లు తిప్పుతానండి. మళ్ళీ సూర్య భగవానుడు వస్తున్నాడు చూడండి. అంటే ఈరోజు వర్షం ఉంటుందో ఉండదో తెలియదు కానీ నేనైతే మొక్కలకి ఇస్తున్నానండి. మట్టి పీల్చుకుంటుందిలేండి కొంత. ఇదిగండి గోరుచిక్కుళ్ళు చూసారా, ఒక 2 చెట్లే ఉన్నాయి. ఇదిగండి ఇవి కూడా కోస్తాను. ఇంట్లో మొన్న ఒక 10 కాయలు దొరికినాయి ఇట్లానే, ఆ చెట్టు ఈ చెట్టు కలిపి అవి ఇవి ఉన్నాయి. వాటిని వండుకోవచ్చు. ఇదిగండి నిండుగా నీళ్ళు తిప్పా. కొంచెమే ఇస్తాను. ఈ లిక్విడ్ ఎండలకనే కాదండి, మనం అప్పుడప్పుడు చేసి మొక్కలకి ఇవ్వచ్చండి. ఇక్కడ బెండ మొక్కలు ఉన్నాయి మావి. విత్తనాలు రెండిట్లో కలిపి అట్లా పెట్టేశానండి. రెడ్ బెండ చూడండి, ఈ ఎండలకి ఎట్లా అయిపోయినాయో. ఇక్కడేమో వైట్ బెండ అండి, పూతల మీద ఉంది. కాయలు కోసాను కదా మొన్న 2 కాయలు. ఇదండి వైట్ బెండ, ఇవన్నీ రెడ్ బెండలు. ఈ ఎండలకు చూసారు ఎట్ట అయిపోయినాయో. మొన్న ఒక వీడియోలో కూడా చూపించాను. ఎంత ఎండిపోయి ఆ పోయినా కూడా మనం నీళ్ళు ఇస్తున్నాం కాబట్టి మళ్ళీ కొత్త చిగురు అనేది వస్తుందండి. బాగా కొంచెం సఫర్ అయినాయి అనే చెప్పాలి ఎండలకి. ఇట్లాంటి మొక్కలకు పోస్తున్నానండి. కొంచెం ఇస్తున్నా. వంగ, మిరప, బెండ ఇట్లాంటి వాటికి. ఇదండి ఇక్కడ ఒకటి ఉంది, ఈ చెట్టు ఒకటి. మంచిగా ఈ మొగ్గలు కాయలు పెద్దవి అవటానికి బాగుంటుంది చూడండి. ఇక్కడ ఈ టబ్బులో ఉన్నాయండి చూడండి. ఇక్కడ ఒక కొమ్మ కట్ చేశాను మొన్న, పైకి పోతుందిలేని. మళ్ళీ 2 పిలకలు వచ్చినాయి చూసారా. ఇది కింద కూడా వస్తున్నాయి చూడండి ఎన్ని పిలకలు వచ్చినాయో బెండ మొక్కలు. ఇది కూడా అట్లానే తీసేస్తే మళ్ళీ సైడ్ నుంచి ఒక పిలక వచ్చింది. ఇదొకటి. ఇక్కడ దీనికి కూడా కొంచెం ఇస్తున్నా. వంగ మొక్కలకి ఇస్తా.
ఇక్కడ చూడండి, ఈ మిరపకి ఇస్తున్నా. ఇందులోనే జామ్ ఉంది. ఇక్కడ ఒక వంగ మొక్క నాట, ఇది చూడండి ఇట్టు వస్తుంది, బతికిందిలేండి. ఇక్కడ ఒకటి ఉంది, దీనికి కూడా ఇస్తాను మిరప మొక్క. ఇందులోనే కాకర విత్తనం పడింది, ఎప్పుడు వేసాను కాకర మొక్క వచ్చింది. ఇట్లా మొక్కల మీద పోసుకుంటే కొంచెం పెస్ట్ ఏమన్నా ఉన్నా కూడా పోయిద్దండి. కొంచెం ఇక్కడ ఒక బెండకాయ ఉంది, ఇక్కడ ఇందులో కూడా బెండ మొక్కలు ఉన్నాయండి. ఈ చెట్టు ఒక కాయ నేను చూసుకోక పాడైపోతే ఈ విత్తనాలే చీల్చి అక్కడక్కడ వేసాను, అట్లా మళ్ళీ మొలుస్తున్నాయి. ఇదిగండి ఇక్కడ వచ్చింది. ఇంకెక్కడో పెట్టా, మొక్కలు వస్తే కానీ తెలియదు. మన చెట్టు కాయలే. ఇదిగండి ఇక్కడ వేసే ఒకటి. ఇట్లా మనం అన్ని మొక్కలకి మునగ పూతలు ఉన్నాయి ఇక్కడ, దీనికి కూడా ఇచ్చుకోవచ్చు కొద్దిగా కొంచెం ఇట్లాగా. ఇక్కడ చిక్కుడు పూతలు, దీనికి కొంచెం ఇట్లా పూతల మీద ఉన్నటికి. దానిమ్మకి ఒకదానికి ఇస్తున్నా కొంచెం. ఇక్కడ వంగ మొక్కలు. ఇట్లా మనం కొన్ని తయారు చేసుకొని ఈ రకంగా మొక్కలకి ఇచ్చుకుంటే మంచిగా పూతలు బాగా నిలబడతాయండి. చూసారా? కానీ ఎండలకు మాత్రము మొక్కలు బాగా సఫర్ అయినాయండి. చూస్తున్నారుగా మన సపోటాలు ఏమన్నా పండినాయా? కింద సపోటా చెట్లు అదొక కాయ చూపిస్తున్నాను కదా, అది నిన్న మెత్తబడింది, కోసుకొని తినేసా. స్వీట్నెస్ వల్ల ఉందండి. ఇవన్నీ గట్టిగా ఉన్నాయి. ఎంత హ్యాపీయో అసలు మొక్కలకైతే. చూడండి హాయిగా ఉంది వాతావరణం, మనకే ఎంతో చల్లగా ఉంది కదండి. ఈ మొక్క అయితే చూడండి చిగుర్లు వస్తా ఎట్లా ఎండిపోయిందో. జామ మొక్క ఇది కొంచెం ఇట్లా కటింగ్లు చేస్తే ఇక్కడికి కొంచెం కట్ చేసేస్తే మళ్ళీ కొత్త చిగురు వస్తుంది. ఇదంతా చూడండి ఎట్టిపోయిందో. కొన్ని మొక్కలు అయితే ఒక 2-3 మొక్కలు అట్లా కనిపించినాయి నాకు, మిగతా అన్నీ బాగానే ఉన్నాయిలేండి. ఇంకన్నా చల్లబడితే బాగుండు. ఇక్కడ వంకాయలు ఉన్నాయి కదా, చూద్దాం. మనకి ఇంట్లోకి సరిపోను వస్తున్నాయండి. అదే ఇది ఇంకా చిన్నదిగా ఉంది, తర్వాతకి వస్తాం. ఇదండి ఒక బెండకాయ. ఇట్లా మనకి కొన్ని దొరుకుతున్నాయి. ఇదిగండి ఇక్కడ ఒక వంకాయ ఉంది, ఇది ఇంకా పిందెలు ఉన్నాయి, పూతలు వస్తున్నాయి. ఇది అక్కడ ఒకటి ఉంది, గోంగూర ఉందండి అక్కడక్కడ కొంచెం కట్ చేసుకుంటాను. ఇదిగండి ఇది ఒకటి ఉంది ఇక్కడ. ఇదిగండి ఇక్కడ ఒకటి ఉంది, కొమ్మ ఇరుగు వచ్చింది. ఇది కొంచెం పిందిగా ఉంది. ఇంత సమ్మర్కి కూడా మాకు సరిపోని వంకాయలు వచ్చినాయి చూడండి. గోంగూర కోద్దాము. ఇది కట్ చేస్తా, కిందకి వెళ్ళాక మంచి ఆకు తీసుకుంటా. బాగా ఇప్పుడు కోస్తా ఉంటే లేట్ అవుతుంది. ఇదిగండి కొమ్మ అంతకుముందు కట్ చేశాను, కొంచెం 3 పిలకలు వచ్చినాయి. ఇదిగండి ఇట్లా కట్ చేసుకుంటే మళ్ళీ వస్తూ ఉంటాయండి. ఇది మంచి ఆకు తీసుకుంటే కొంచెం మాకు సరిపోను వస్తుంది గోంగూర. ఇదిగండి ఇక్కడ ఒకటి. ఇదిగండి అక్కడ ఒకటి ఉంది. ఇదిగండి ఇది కట్ చేసి అటు పోయి పడింది. ఇదిగండి ఈ చెట్లలో కోసాను, ఇక్కడ 2 అక్కడ చెట్లలో కోసాను. ఈ గోరుచిక్కులు కోద్దాం. ఎంత బాగా వస్తున్నాయి, ఒక్క చెట్టుకి ఉన్నది 2 చెట్లేలండి. అటు పక్కన గోంగూర ఉంది ఇంకొకటి చెట్టు, అది కూడా కొయ్యాలి. ఇట్లా మనం సమ్మర్లో కూడా కొన్ని మాకు సరిపాను వస్తున్నాయండి.
ఇట్లా 4 దొరికినప్పుడు పక్కన పెట్టుకోవటం, ఇంకా అవి కలిపి వండుకోవటం. ఎండలకి ఇంత మాత్రం వస్తున్నాయి అంటే గ్రేటే కదా. మనం ఇచ్చే ఆ లిక్విడ్ పోషకాలు ఏదో ఒకటి మనం కిచెన్లో వచ్చే వేస్ట్ని మన మొక్కలకి ఇచ్చుకొని మంచిగా ఇట్లా కాయలు తీసుకుంటున్నాం కదా, దీంట్లోనే వేస్తున్నా. మనము బయటికి వెళ్ళకుండానే ఏదో ఒకటి మనకు దొరుకుతున్నాయి. ఈ మళ్ళీ 2-3 రోజులు ఆగితే మళ్ళీ వస్తాయండి, అప్పుడు కోసుకుంటా. అది ఇక్కడ గోంగూర ఉంది, అది కోసు. ఎందుకండి ఇక్కడ ఒక మొక్క ఉంది, మంచిగా వస్తుంది చూసారా. ఇట్లా కట్ చేసుకుంటే మనకి మళ్ళీ కొత్త చిగురులు వస్తాయండి, వచ్చి మనకు మళ్ళీ గుబురుగా పెరుగుద్ది గోంగూర. ఇది కూడా కట్ చేస్తున్నా. కొన్ని అయినా మంచి ఆకులు వస్తాయిలేండి, మాకు సరిపోను. ఎండలకు కదా కొంచెం ఈ మిల్లీ బగ్స్ పట్టుకున్నాయి, మనం అది చూసి కోసుకుంటే సరిపోయిద్ది. ఇంకా ఎక్కడన్నా ఉన్నాయేమో చూడాలి, గుర్తురావు గబక్కన కట్ చేసుకునేటప్పుడు. ఇదిగండి ఇక్కడ అవుతుంది, ఇదిగండి ఈ దానిమ్మ మొక్కలు పడిమోలిసినవి నేను అంతే ఉంచుతానండి, మనకి ఉపయోగపడుద్ది. మనం స్పెషల్గా విత్తనాలు వేసినా కూడా రావటంలా. ఇట్లా ఒక మొక్క ఉండి విత్తనాలు పడ్డాయి అంటే తెగ మొలుస్తున్నాయి. ఇదే మనం వాడుకోవచ్చు. తోటకూర తర్వాత కోసుకుంటానండి. ఇంకా అటు సైడ్ ఎక్కడన్నా ఉందేమో చూస్తా గోంగూర. చూడండి అటికి మామిడాకు చూడండి ఎట్ట వస్తుందో. ఇదంతా గంగబాయిలాకు, అటికి మామిడాకు, మిరప మొక్కలు పడిమూలిసినాయి అండి. ఇదిగండి మిరప మొక్క, ఇదిగండి ఇక్కడ ఒకటి. ఇవన్నీ రేపు మనము మళ్ళీ వర్షం పడిందంటే పీకి నాటుకోవచ్చు మనం ఎక్కడో చోట. ఇది చూడండి ఎంత గోంగూర వచ్చిందో. ఇది అటు అరుగు మీద పెట్టి చూపిస్తా. ఇదిగండి గోంగూర చూసారా ఎంత వచ్చిందో. మనం పురుగు మందులు కొట్టకుండా పండించుకున్న మన తోటలో ఆర్గానిక్గా కోసుకున్న గోంగూర అండి. చూసారా, సమ్మర్కి కొంచెం పురుగు ఆడింది కానీ మిల్లీ బగ్స్ లాగా వచ్చినాయి. మనం అంతవరకు తీసేసుకొని మిగతా మంచి ఆకులు తీసుకోవచ్చండి. మంచి ఆకు బాగానే ఉంది చాలా వరకు. ఇవ్వండి 2 సీతాఫలాలు వచ్చినాయి, బెండకాయ, గోరుచిక్కుళ్ళు, వంకాయలు. మాకు 2 రోజులకు వస్తాయి ఇవి. ఇట్లా మనకి ఏదో ఒకటి, ఒకరోజు మళ్ళీ తోటకూర కోసుకుంటాం, ఒకరోజు పొన్నగంటాకు, రకరకాల ఆకుకూరలు మన మిద్దె తోటలో ఉంటున్నాయి. ఈ హార్వెస్ట్ ఎలా ఉందో చెప్పండి. నేను ఇచ్చిన లిక్విడ్ కూడా మీరు అదే లిక్విడ్ ఇచ్చుకుంటూ చేయాలని కాదు, అట్లా కూడా మనము మన తోటలో వచ్చిన ఆకులతోటి నేను చాలా రకాలుగా ఇంతకుముందు చేసి చూపించానండి లిక్విడ్స్ అనేది. చూడండి, మీరు పాత వీడియోలు కూడా చూడండి అండి, మీకు ఖాళీ దొరికినప్పుడు. చాలా రకరకాల లిక్విడ్స్ తయారు చేశాను ఆకుల మీద కూడా. ఇప్పుడైతే మునగాకుతోటి చేసి చూపించానండి. చూడండి, ఇంకా వర్షం పోయిద్దేమో, సూర్యభగవానుడు అట్లా వస్తూ ఉన్నాడు. చూడండి ఇంత హార్వెస్ట్ మనకి సమ్మర్లో కూడా మనం బయటకు వెళ్లకుండా ఏదో కూరగాయలు దొరుకుతున్నాయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లా రకరకాల లిక్విడ్స్ కోసం నేను ఏమేమి చూపిస్తున్నాను అనేది చూడాలంటే మీరు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ రాయండి ఎలా ఉందో. బాయ్ అండి, ఉంటానండి.